హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో నిన్న నైట్ నేను ఆల్మండ్ సూప్ చేసేసుకున్నానండి. యాక్చువల్లీ హాలిడేస్లో బాగానే చేశాను, కానీ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీన్ని అయితే అసలు టోటలీ ఇగ్నోరే చేసేసాను. సో మళ్ళీ కొంచెం ఈ హ్యాబిట్ రెగ్యులర్లీ స్టార్ట్ చేద్దాము అనేసి నిన్న నైట్ అయితే సూప్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇవాళ మార్నింగే లేచి పూజ చేసేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. మా అమ్మాయి టిఫిన్ బాక్స్ ప్యాక్ చేయడానికి మీల్ మేకర్ పులావ్ చేస్తున్నాను. అండ్ మీల్ మేకర్ పులావ్ కానీ ఏ పులావ్ అయినా చేసేటప్పుడు నేనైతే ప్రెషర్ కుక్ చెయ్యనండి. ఎందుకంటే నాకెందుకో ప్రెషర్ కుక్ చేసేటప్పుడు రైస్ సంకటిగా అయిపోతుంది, నాకు సరిగ్గా చేయటం రాదేమో. అందుకని నేను బాండీలోనో లేకపోతే బిర్యానీ పాట్లోనో రైస్ కుక్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కుకింగ్ ప్రాసెస్ అన్నది ఎక్కువ అవుతుంది. నార్మల్గా ప్రెషర్ కుక్ చేసేసాము అంటే మనకి లిటరలీ 15-20 మినిట్స్లో ఎవ్రీథింగ్ విల్ బి రెడీ. కానీ ఇలా విడిగా కుక్ చేసేటప్పుడు కొంచెం ½ an hour to 40 minutes పడుతుంది. అండ్ నేను సిమ్లో కుక్ చేస్తాను రైస్ అన్నది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ నాకేంటంటే ఇట్లా కుక్ చేస్తే ఆ టెక్స్చర్ రైస్ ప్రతి గ్రెయిన్ విడివిడిగా వస్తుంది కదా, అది హాయిగా అనిపిస్తుంది అండి చూడటం. ప్రెషర్ కుక్కర్లో ఎందుకో నాకు అస్సలు కుక్ చేయటం రాదు, కానీ ఎలక్ట్రానిక్ కుక్కర్ అయితే యూస్ చేస్తూ ఉంటాను. అండ్ మన సబ్స్క్రైబర్ కొందరు అన్నారండి ఎలక్ట్రికల్ కుక్కర్ యూస్ చేయొద్దు అని. అది ఎందుకో నాకు అర్థం కాలేదు, ఎందుకు వద్దన్నారు అన్నది. నాకైతే అది కన్వీనియంట్గా ఉంటుందండి. మీలో ఎవరికైనా తెలిస్తే ఎందుకు వద్దన్నారు అన్నది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. బికాజ్ ఐ వాంట్ టు నో వై వీ షుడెంట్ యూస్ ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్స్. సో ఈ బిర్యానీ ఇది పెట్టేసి పులావ్ అయితే పెట్టేసి ఇంకా ఇప్పుడు నేను నా కాఫీ పెట్టుకుంటున్నానండి. మార్నింగే లేస్తాం కదా, కొంచెం ఈ పనులన్నీ అయినాక ప్రశాంతంగా ఒక కప్ ఆఫ్ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయటం నాకు చాలా ఇష్టం అండి. ఆ మార్నింగ్ టైం నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేశారు అంటే మాత్రం ఆ రోజంతా ఇంకా శివతాండవమే ఉంటుంది. నాకు ఆ మైండ్ కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది. సో మార్నింగ్ టైం నన్ను ఎవ్వరూ అసలు గెలకరు అనమాట లిటరలీ. ఎందుకంటే దే ఆల్సో నో పొద్దున్నే లేస్తాను అనేసి. సో వెన్ దిస్ ఈజ్ మై మీ టైమ్ హ్యావింగ్ కాఫీ, ఎవరితో మాట్లాడకుండా చక్కగా సాంగ్స్ ఏవో పెట్టుకొని విష్ణు సహస్రనామాలు లేకపోతే శివస్తుతో ఏదో పెట్టుకొని అట్లా బాల్కనీలో కూర్చొని నా కాఫీని ఎంజాయ్ చేయటం నాకు చాలా ఇష్టం అండి. అండ్ మాకైతే వాన నుంచి బ్రేక్ మాత్రం దొరకలేదండి. 20 days నుంచి కంటిన్యూస్లీ అదేం వానలండి బాబు. ఎండ మొహం చూసేమో అసలు ఎంత బాధగా ఉందంటే వీఆర్ మిస్సింగ్ సన్ ఏమో. ఐ థింక్ పూణేలో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నారు అంటే దే కెన్ రిలేట్ టు మీ. ఎండ లేకుండా 20 days బతికామండి. చాలా వింతగా ఉంది నాకు. అండ్ ఇంకా బట్టలు వాన పడ్డా ఎండొచ్చినా బట్టల పని అయితే ఆగదు కదా. బట్టలు వేసుకున్నాను, దాన్ని ఎందుకు ఆరేస్తున్నానో తెలీదు, ఏ వాడుతున్నాయో తెలీదు. ఇక్కడ ఆరేస్తాను, మళ్ళీ తీసి లోపల తెచ్చి ఫ్యాన్ కింద ఆరేస్తున్నాను. ఏమి చేస్తున్నామో అర్థం కాకుండా బట్టలు మాత్రం మనం ఒక ఫీలింగ్లో బతికేస్తున్నామండి. మనం బట్టలు ఉతికి ఆరేస్తున్నాం ఫ్రెష్గా ఉన్నాయని, కానీ అవి అయితే కంపు కొడుతున్నాయండి. కంఫర్ట్ ఇవ్వండి, ఏమి ఇవ్వండి, అదే ప్రాసెస్లో ఉంది. అండ్ ఈ పనులన్నీ ఫినిష్ చేసుకున్నాక కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చే పని ఉంది, ఆ పని కూడా చేసేసుకుంటున్నాను. వాయిస్ ఓవర్, వీడియో తీయటము, ఎడిటింగ్, దిస్ ఇంక్లూడ్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి. అంటే చూసే వాళ్ళకి ఇది 10 నిమిషాల వీడియోలాగే అనిపిస్తుంది, కానీ చేసే వాళ్ళకి 1 whole day కూర్చున్నా కూడా ఆ పని కొంచెం ఆర్గనైజ్డ్గా చేయలేకపోతాం. బికాజ్ హౌస్ హోల్డ్ చోర్స్ కూడా ఉంటాయి కదా, వీటిల్ని కూడా చేస్తూ మళ్ళీ ఈ పని చేయాలి. సో మేము పెట్టే ఎఫర్ట్కి కొంచెమైనా మీకు ఏదైనా వీడియోలో కొంచెమైనా ఏమైనా కంటెంట్ నచ్చుంటే ప్లీజ్ అండి మా కష్టానికి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ దెన్ ఇక్కడ దలియా ఇది రీఫిల్ చేసేసానండి. నిన్న దలియా నానపెట్టాను, అంటే మినపప్పు, దలియా అంటే బ్రోకెన్ వీట్ అంటాం కదా అది, అండ్
కొంచెం ఉప్పుడు బియ్యం వేసానండి. ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఈ పప్పు నానబెట్టేశాను దోశలకు అన్నట్టు. ఇవాళ మిక్సీ వేసేసుకుంటాను. ఈ దోశలు కూడా చాలా బాగున్నాయండి. దలియాతో చేసే దోశలు కూడా అసలు టేస్ట్లో మీకు ఏం డిఫరెన్స్ అయితే తెలియదు. అంటే నాకైతే అసలు ఎప్పుడూ తెలియదు అనుకోండి. ఆ మిల్లెట్ దోశలు తిని మాకు నార్మల్ దోశ తింటున్నాను అంటే అది అసలు అపురూపం అనమాట. మా అమ్మాయి అయితే నార్మల్ దోశ అంటే అదేంటో హోటల్ ఫుడ్ తిన్నట్టు ఎంత ఎంజాయ్ చేస్తూ తింటుందో. ఎందుకంటే దానికి అన్ని ఇట్లాంటి వింత వింత దోశలు చేసి పెడుతూ ఉంటాను కదా. సో షీ గెట్స్ అనాయిడ్ విత్ మీ, బట్ దెన్ క్రిప్ చేయకుండా తింటుంది. సో ఈ మిక్సీకి పట్టేసుకుంటున్నానండి. దలియా దోశ చాలా హెల్దీ. నేనేం చేస్తానంటే 1 కప్ మినపప్పుకి 2 కప్స్ దలియా వేసాను అండ్ 1 గ్లాస్ ఉప్పుడు బియ్యం వేసాను. ఈసారి ఇట్లా ట్రై చేశానండి. దీన్ని కాంబినేషన్స్ నేను మారుస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మిల్లెట్స్ కూడా యాడ్ చేసేస్తాను ఈ దలియాలోనే, మరీ హెల్దీగా అయిపోతుంది అనేసి ఇవాళ మాత్రం ఉప్పుడు బియ్యం వేసాను. ఎందుకంటే ఫర్మెంట్ అవుతుందో లేదో తెలియదు నాకు, కానీ బాగానే ఫర్మెంట్ అయిందండి. ఇప్పుడు వేసాను కదా 11 ఆ టైంలో వేసాను అండ్ ఈవినింగ్కి నాకు దోశలు రెడీగా అయిపోయినాయి. అండ్ ఇవాళ మా పాలబ్బాయి కూడా లేట్గా వచ్చాడండి పాపం వానకి. కాకపోతే ఎంత ప్రొఫెషనల్గా ఉంటుందంటే అతనితో పొద్దున్న మెసేజ్ పెట్టేస్తాడు, ఇవాళ లేట్గా వస్తానమ్మా వాన పడుతుంది అండ్ తన బైక్ కూడా బ్రేక్ డౌన్ అయిందంట. కానీ నాకు అది నచ్చుతుందండి. ఒక రెస్పాన్సిబిలిటీ, సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది చూడు, అలాంటి మనుషుల్ని రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుందండి. ఏముందిలే అన్నట్టు ఉంటారు కదా, వాళ్ళని చూస్తే భలే కోపం వచ్చేస్తుంది. ఎంత రెస్పాన్సిబుల్గా, ఐ థింక్ అందరికీ మెసేజ్ పెట్టినట్టున్నాడు ఆయన లేట్గా వస్తాము అనేసి. సో ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు బయట నుంచి ఆర్డర్ చేసుకోవటం ఏదో ఒకటి చేస్తాం కదా, ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ అడ్మైరబుల్ అనిపించిందండి. అండ్ ఇక్కడ అంటే ఎప్పుడు బట్టలో నాకు తెలియదండి, కానీ తెచ్చి ఆరినట్టు మడతేస్తున్నాను. అండ్ బడ్జెట్ సెషన్ కదండి ఇవాళ, అది పెట్టుకొని వాచ్ చేస్తున్నాను. అండ్ మన ఆంధ్రప్రదేశ్కి అయితే ఐఎమ్ సో హ్యాపీ, ఫైనలీ వీ డిజర్వ్ సంథింగ్ అండ్ వీ గాట్ ఇట్ అనిపించింది. ఇన్ని సంవత్సరాలు అయిందండి, 10 years అయిపోయింది స్టేట్ ఫామ్ అయ్యి. వీ డోంట్ హ్యావ్ అ క్యాపిటల్, వీ నెవర్ హ్యాడ్ ఫండ్స్. సో ఈసారి బడ్జెట్ మాత్రం ఆంధ్రాకి బిగ్ బూస్ట్ అని అనొచ్చు. చాలా ఆనందంగా ఉందండి నాకు అది చూస్తూ ఉంటే, అసలు ఎంత ఎక్సైటింగ్గా అనిపించిందో. అండ్ ఇవన్నీ ఫినిష్ చేసుకున్నాక నేను యాక్చువల్లీ బయటకు వెళ్ళి వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చుకుందాం అనుకున్నానండి. కానీ ఈ వానకు అసలు ఇంకా వెళ్ళే ఛాన్సే లేదు, బ్రేకే దొరకట్లేదు అనమాట. వాన అంతకుముందు అంటే కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చేది, ఇప్పుడు అసలు కంటిన్యూస్గా పడుతూనే ఉందండి, సన్న జల్లు హెవీ రెయిన్ అన్నట్టు. అందుకని బయట నుంచి ఆర్డర్ అయితే చేసేసాను. అండ్ మా అమ్మాయికి కొంచెం గొంతులో నసగా ఉంది అండి స్కూల్ నుంచి వచ్చినాక, సో తనకి సమాహాన్ టీ అయితే చేసేసి ఇస్తున్నాను. ఇది మాత్రం చాలా హెల్ప్ అవుతుందండి. కాకపోతే విపరీతమైన వేడి, సో ఎన్ష్యూర్ దాట్ యూ హ్యావ్ ప్రాపర్ బటర్ మిల్క్ ఇట్లాంటివి ఏవో ఒకటి తాగాలి ఇవి తాగినాక, లేకపోతే చాలా వేడి చేసేస్తుందండి. అండ్ ఇంకా నేను తెచ్చిన అంటే ఆర్డర్ చేసిన వెజిటేబుల్స్ అవన్నీ కొంచెం సెట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు సెట్ చేసేటప్పుడు ఎప్పుడో కింద బాస్కెట్లో ఒక టిష్యూ పేపర్ వేసుకొని సెట్ చేసుకున్నాము అంటే ఏ పొట్టు అదంతా పడ్డా కూడా ఆ టిష్యూని మనం రిమూవ్ చేసేయచ్చు, మన కిచెన్ మెస్సీ అవ్వదు. అండ్ ఎక్స్ట్రా పొట్టు అట్లాంటివి అంతా తీసేసే పెట్టుకుంటానండి ఉల్లిపాయలు, సో దట్ నీట్గా ఉంటుంది ఆ షెల్ఫ్ వరకు అనేసి. అండ్ ఆల్సో మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే మీకు ఏదో ఒకటి కొంచెం అయినా నచ్చుంటే మాత్రం ప్లీజ్ డూ కన్సిడర్ లైక్ చేయటం. అండ్ మీరు ఒకవేళ కొత్తగా ఈ వీడియోని వాచ్ చేస్తున్నారు అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నా హాల్లో స్మాల్ లిటిల్ చేంజెస్ అయితే చేశానండి. సో ఈ పెయింటింగ్ ల్యాంప్ షేడ్ ఇక్కడికి తీసుకొచ్చేసాను, ఫ్రంట్ సైడ్కి అంటే టీవీ యూనిట్ దగ్గర పెట్టాను. అండ్ ఇట్లా అయితే లుక్ వచ్చిందండి. ఆ ల్యాంప్ పెట్టేసరికి ఆ షేడ్స్ ఆఫ్ లైట్ ఉంటుంది కదా, అదొక వార్మ్ లైటింగ్ వచ్చి చాలా బాగా అనిపిస్తుంది, నాకైతే నచ్చింది. అండ్ కౌ హెడ్స్ ఏమో లాస్ట్ వీడియోలో చూపెట్టాను కదండి, పైన పెట్టాను అనేసి వాల్ మౌంట్ చేయించేసాను అది. అండ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇట్లా నీట్గా సెట్ చేసేసుకున్నానండి. నాకు వెజిటేబుల్ బాస్కెట్ మెస్సీగా ఉంది అంటే అసలు
వండాలనిపించదు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ వానల్లో ఏమన్నా ఒక్క వెజిటేబుల్ అయినా అట్లా ఉంది ఫ్రిడ్జ్లో అన్అటెండెడ్ అంటే దాంట్లో ఫంగస్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఎప్పటికప్పుడు క్లీన్ అయితే చేసుకుంటాను. అండ్ చాలా తక్కువ తెప్పించుకుంటానండి వెజిటేబుల్స్, ఎప్పటికప్పుడు ఆర్డర్ చేసి అయితే తెప్పించుకుంటున్నాను ఈ మధ్యకాలంలో, బికాజ్ నాకు బయటకు వెళ్ళటానికి కుదరట్లేదు. సో ఇదండి వాటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యూ హ్యావ్ అ గ్రేట్ డే.